శ్రీమాత్రే నమః. తిరుప్పావై దివ్య ప్రబంధము నుండి ఈరోజు మనం 30వ పాసురాన్ని తెలుసుకోబోతున్నాం. ఓం నమో నారాయణాయ శ్రీ గోదాదేవ్యై నమః. భక్తులకు నమస్సుమములు. మార్గశిర మాసపు పవిత్ర వ్రతం ఆండాళ్దేవి అనుగ్రహంతో ఈరోజు మనం సంపూర్ణతను పొందబోతున్నాం. ఈరోజు మనం వినబోతున్నాం తిరుప్పావై పాసురం. వంగక్కడల్ కడైందా అనే పాసురాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాసురంలో ఇది తిరుప్పావై ఫలశ్రుతి పాసురం. 30 రోజుల భక్తి సాధనకు దైవానుగ్రహపు ముద్ర. ఈ పాసురంలో మనం ఆ దివ్యమైన ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ధనుర్మాస వ్రతం, మార్గశీర్ష వ్రతం అని పేర్లు ఎలా వచ్చాయని పరిశీలిస్తే, చాంద్రమానం ప్రకారం, చంద్రుని గమనం ప్రకారం అయితే మార్గళి మార్గశీర్ష మాసం అంటారు. అదే సౌరమానం అంటే సూర్యగమనం ప్రకారం దీన్ని ధనుర్మాసం అంటారు. ఆ ఆండాళ్ తల్లి తాను ధరించి విడిచిన మాలను ఆ స్వామికి సమర్పించడమే కాకుండా ఈ 30 రోజులు చక్కని గీతమాలికను 30 పాసురాలుగా పూమాలను కూడా ఆ స్వామికి సమర్పించింది. ఈ అద్భుతమైనటువంటి వ్రతాన్ని తాను ఆచరించి ఫలితాన్ని పొందడమే కాకుండా మనందరికీ కూడా అందించి మనల్నందరినీ కూడా ధన్యుల్ని చేసింది ఆ ఆండాళ్ తల్లి. ఇక ఈ 30వ పాసురాన్ని ఫలశ్రుతి పాసురం అంటే మనకి ఈ తిరుప్పావై అంతా కూడా ఒక సామాన్యమైన కథలాగా గోపికలు వెళ్ళడము, స్వామివారిని నిద్రలేపడము, స్వామిని వేడుకోవడము, మాకు ఇది కావాలి అది కావాలి అని అడగడము, పరా కావాలని అడగడము, ఇదంతా కూడా వింటూ ఉంటే ఇది ఒక కథలాగా ఉన్నా, ఇది సామాన్యంగా అనిపించినా దీనిలో అంతరార్థంగా చాలా అర్థం, భావం, వేదాంతాలు, ఉపనిషత్తులు అన్నింటి సారం తిరుప్పావై అని చెప్తూ ఉంటారు. అంటే జీవుడు పరమాత్మను చేరుకునేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని, త్రోవను మనకు అందించింది ఆ ఆండాళ్ తల్లి. మన ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి 29 పాసురాల భావాన్ని కొద్దిగా తెలుసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మరుపు మానవ సహజం కదా. ఇప్పటికీ వినని వారు ఈరోజు విని తరించవచ్చు. 1వ పాసురంలో వ్రతానికి తగినటువంటి కాలమని, ఈ వ్రతానికి కావలసినటువంటి యోగ్యతలు, ఆ వ్రతాన్ని పూర్తి చేసుకునే శక్తి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఇస్తాడంటూ గోపికలు ఆండాళ్ తల్లి చెప్పడం జరిగింది. 2వ పాసురంలో ఈ వ్రతానికి సంబంధించినటువంటి నియమములు ఏమేమి ఆచరించాలి, ఏమేమి చెయ్యకూడదు, ఇవన్నీ చెప్పడం జరిగింది. 3వ పాసురంలో ఈ వ్రతం చేయడం వల్ల కలిగేటటువంటి శుభాలు, లోకానికి కలిగేటటువంటి సౌఖ్యాలను చెప్పబడ్డాయి. 5వ పాసురంలో గోపికలకు అనేక సందేహాలు వచ్చాయి. మనం జన్మజన్మల పాపాలను చేసి ఉన్నాం కదా, ఈ పాపాల రాశినంతటినీ పెట్టుకొని ఇంత పవిత్రమైనటువంటి వ్రతాన్ని మనం పూర్తి చేయగలమా అనుకున్నారు. అయినా నామ సంకీర్తనం చాలు మన జన్మజన్మల పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేయడానికి అనుకున్నారు. మన వ్రతం చక్కగా సాగడానికి మనం కూడా 30 రోజులకు చేరుకున్నామంటే మనపై ఎంత దయ ఉంటే, మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా స్వామి మనపై కరుణ చూపించి ఈ వ్రతాన్ని పూర్తి చేసే శక్తిని మనకు ప్రసాదించాడు అంటున్నారు. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు 10 మంది గోపికలు, వాళ్ళు ఎలాంటి వారు అంటే అప్పుడప్పుడే పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకుంటున్నటువంటి గోపిక నుండి మొదలుపెట్టి ఆ భగవత్ సహవాసం లేనిదే, ఆ భగవంతుడు లేనిదే జీవించలేమనేటటువంటి అత్యంత భక్తులైనటువంటి 10 మంది రకరకాల గోపికల్ని మేలుకొల్పటం, రకరకాలుగా అందులో ఎంతో విషయాలను నిబిడీకృతం చేస్తూ చెప్పటం జరిగింది. అంతర్లీనంగా 10 మంది ఆళ్వార్లను మేల్కొల్పటం కూడా మనం చెప్పుకోవడం జరిగింది కదా. అలా ఆ 10 పాసురాలు ఆ గోపికలను మేల్కొల్పడం జరిగింది.
16వ పాసురంలో నందగోపుని భవనం చేరుకొని భవన పాలకుల్ని ద్వారపాలకుల్ని అర్థించి 17వ పాసురంలో ఆ గోప భవనంలో నిద్రపోతున్నటువంటి నందగోపుణ్ణి యశోదాదేవిని ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి బలరాముణ్ణి మేల్కొల్పడానికి ప్రయత్నించారు. మరి 18వ పాసురంలో నీలాదేవిని తలుపు తెరవమని ప్రార్థించారు. 19, 20, 21, 22 పాసురాల్లో నీలాదేవి సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని అనేక విధాలుగా కీర్తించి ఆవిడ పురుషకారాన్ని అంటే నీలాదేవి మధ్యవర్తిత్వం అన్నమాట. అమ్మా నీవే ఆ మధ్యవర్తిత్వాన్ని జరిపి ఆ స్వామిని మేల్కొల్పి మా యొక్క కోరికలు తీర్చాలంటూ వేడుకున్నారు. తర్వాత వారి అభిమానాన్ని, అహంకారాన్ని అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆ స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. స్వామి మేము ఎక్కడి నుండో వచ్చాము కాబట్టి నీవు వచ్చి మా యొక్క కోరికను విని మాకు కావలసింది మాకు ప్రసాదించు అంటూ వేడుకున్నారు. 23వ పాసురంలో ఆ స్వామి మీకేం కావాలో చెప్పమని అడగగానే వీళ్ళేమంటున్నారు, మేము అలా చెప్పము స్వామి, మీరు సింహంలా టీవీగా దర్జాగా నడుచుకుంటూ వచ్చి ఆ సింహాసనంపై కూర్చుంటే మాకు కావలసినవన్నీ విన్నవించుకుంటామంటున్నారు. మరి 24వ పాసురంలో ఆ సింహాసనంపై కూర్చున్నటువంటి ఆ స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని చూసి చక్కగా మంగళాశాసనాలను అందించారు. 25వ పాసురంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతార రహస్యాన్ని అద్భుతంగా విన్నవించారు. 26వ పాసురంలో వాళ్ళు మార్గశీర్ష వ్రతం చేద్దామని పెద్దలు చెప్పినటువంటి వస్తువులన్నింటినీ కూడా కోరడానికి వచ్చారని ఆ స్వామికి విన్నవించి పరా అనే వాయిద్యం కావాలని ఇక రకరకాల వస్తువులన్నింటినీ స్వామితో చెప్పడం ప్రారంభించారు. 27వ పాసురంలో వ్రతం తర్వాత తమకొక ఘన సన్మానం కావాలని కొన్ని భోగ వస్తువులను కూడా చక్కగా అడిగారన్నమాట. 28వ పాసురంలో స్వామి అడిగారు, వీటన్నింటినీ కోరుకుంటున్నారు బాగానే ఉంది, వీటిని తీసుకోవడానికి అధికారం, యోగ్యత, అర్హత ఉన్నాయా అని అడిగారు. అప్పుడు గోపికలు చెప్తున్నారు ఏమిటంటే, మా యోగ్యత, అధికారం, బలం, అర్హత అన్నీ కూడా నీవే స్వామి అంటూ స్వామి పాదాల దగ్గర చోటు కావాలని ఎంతో ఆర్తిగా చెప్పారట. 29వ పాసురంలో ఇక వారు అసలైనటువంటి కోరికను చెప్తూ ఉన్నారు. వారికి ఏం కావాలంట, స్వామి వారి కైంకర్యం, స్వామి యొక్క పదదాస్యం, 7 జన్మలలో సర్వకాల సర్వావస్థలలో ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎప్పుడు ఆయన పక్కన ఆయనతోనే ఆయనలో లీనమై పోవాలి అంటూ ఎంతో చక్కగా 29వ పాసురంలో వారి మనోభీష్టాన్ని చెప్పారు. 30వ పాసురంలో ఫలశ్రుతిని గురించి చెప్పడం జరిగింది. ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరిస్తే అందరికీ కలిగే శుభాలను ఆండాళ్ తల్లి మనకు చెప్తూ ఉన్నారు. ఇక అమ్మవారు చేసినటువంటి ఆ గోదాదేవి ఆ స్వామిని పొందడానికి తనను తాను గోపికలా భావించుకొని ఈ వ్రతాన్ని తన చుట్టూ ఉన్న వారిని, స్నేహితుల్ని, ఇతర గోపికల్ని అందరినీ కూడబెట్టుకొని ఆ వ్రతాన్ని ఆచరిస్తే ఆ అమ్మవారికి కూడా ఫలం దొరికిందట. ఏం జరిగింది, ఆ శ్రీరంగనాథుడు ఆ శ్రీరంగం నుండి ఈ వ్రతం అయిపోయే సమయానికి తన ఆంతరంగిక భక్తులందరినీ కూడా శ్రీరంగానికి పంపించి ఆండాళ్ తల్లి విల్లిపుత్తూరుకు తీసుకుని రమ్మని చెప్పారట. ఇక ఆ పెళ్లియాళ్వారు వారి శిష్యులు అందరూ కూడా ఆ ఆండాళ్ తల్లిని తీసుకుని శ్రీరంగానికి వెళ్ళారట. అక్కడ స్వామి శ్రీరంగనాథుడు. అందరూ అలా చూస్తూ ఉండగానే స్వామి ఆ గోదా తల్లిని తనలో చేర్చుకున్నారట. అంటే ఆ గోదాదేవి ఈ వ్రతాన్ని చేసి ఆ వ్రత ఫలితంగా సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుని తన భర్తగా పొందింది, ఆయన్ని పరిణయమాడింది, ఆయనలో లీనమైందని చెప్పబడింది. అందుకే ఈ గోదారంగనాథుల కళ్యాణం జరిగిన రోజును భోగి అంటారు. భోగము అంటే పరమాత్మ అనుభవం.
ఈ పరమాత్మ అనుభవం పొంది ఆ తల్లి ఆ స్వామిలో లీనమైంది కాబట్టి ఈ పండగకి వీరి కళ్యాణానికి భోగి పండుగ అని పేరు వచ్చిందన్నమాట. ఈ చక్కని పాసురంలో మనకేం చెప్తున్నారంటే ఆ తల్లి ఇంతటి ఉత్కృష్టమైన శక్తివంతమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించి ఆమె ఎలా అయితే ఈ స్వామిని పొందారో అలాగే దీన్ని ఆచరించిన వారు ఆచరించలేకపోయిన వారు ఈ 30 పాసురాలను భక్తితో చదువుకున్నవారు విన్నవారు వీరంతా కూడా సకల శుభాలను పొంది సకల మనోభీష్టాలను నెరవేర్చుకుని ఆ పరమాత్మకి చేరువ అవుతారని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో చెప్పడం జరిగింది. సాత్తుమళై పాసురం అంటారు. ఇది 30వ పాసురం, చివరి పాసురం. ఆండాళ్ తల్లి ఈ తిరుప్పావైని ఎంత ప్రేమతో ఇచ్చిందో తాను కష్టపడి మనకు సుఖ ప్రయోజనాలు కలిగించటం కోసం ఆండాళ్ తల్లి మనకు ఏమిస్తుందో తెలుసా? పరమాత్మనే ఇచ్చేస్తుంది. సంసారమనడి సాగరాన్ని తరించటం ఎలాగో తెలుపుతుంది. మొదటగా ఆండాళ్ తల్లిని స్తుతిద్దాం. ஆண்டாள் திருவடிகளே சரணம். பாசுர பட்டணம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேயிடையூர் சென்றிரஞ்சி அங்கப்பறை கொன்னவாத்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத்தமிட மாலை 30 தப்பாமே இங்கப்பரிசுரை பாரீரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து ఇంబురువ ఏలో రెంబావాయ్. పదార్థ అర్థం. వంగ్ ఓడలతో నిండి ఉన్న కడల్ పాల సముద్రాన్ని, కడైందా చిలికినట్టి, మాధవనై ఓ లక్ష్మీపతి ఓ మాధవ, కేశవనై బ్రహ్మరుద్రులకు నియామకుడైనటువంటి ఓ కేశవ, తింగళ్ చంద్రుని పోలినట్టి, తిరుమగత్తు దివ్య ముఖమండలం కలిగినటువంటి, చేయిడయూర్ దివ్య ఆభరణ సంపన్నులైనటువంటి గోపికలు, సెండ్ర్ చేరి, ఇరైంజ్ స్తుతించి, అంగ్ ఆరేపల్లెలో, పరైకొన్న పర అనే వాయిద్యాన్ని, వార్తై అవార్తై ఈ విధంగా, అని ఈ జగానికి అలంకారంగా ఉన్నటువంటి, పుదువై ఈ విల్లిపుత్తూరులో అవతరించినటువంటి, ఐంగమలత్తన్నేరియల్ అందమైన సుకుమారమైన స్పృహణీయమైన తామర పువ్వులలోని చల్లని పూసలను మాలగా ధరించినటువంటి, పట్టల్ పిరాన్ కోదై భట్టనాదుల కుమార్తె అయినటువంటి గోదాదేవి, సొన్నా చెప్పబడినటువంటి, సంగత్తమిడ్ ద్రావిడ భాషలో చెప్పిన విధంగా, మాలై మాలికా రూపంలో ఉన్నటువంటి 30 పాసురాలను తప్పామే క్రమం తప్పకుండా, ఇంకా ఈ ప్రపంచంలో పురిసురై పార్ ఈ విధంగా చదివేవారు, ఈరిరన్ను మాల్వరై తోళ్ సెంగత్ పెద్ద పర్వత శిఖరము వలె ఉన్న 4 భుజాలు కలిగినటువంటి, సెంగత్ అంటే ప్రేమతో ఎర్రనైనటువంటి కన్నులు, తిరుముగత్తు దివ్యమైనటువంటి ముఖము కలవాడా, చెల్వత్ తిరుమాలల్ ఐశ్వర్య సంపన్నుడు ఆ లక్ష్మీదేవి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణునిచే, ఎంగం అంతటా తిరువరుల్ సాటిలేని గొప్ప కరుణను పెత్తు పొంది, ఇన్బురువా ఆనందమును అనుభవించెదరు, రెంభావాయ్ ఇది మా వ్రతం అని చెప్పబడుతుంది. అన్ని పాసురాల్లో కూడా ఏలో రెంబావాయ్ అన్నారు, ఇక్కడ రెంబావాయ్ అంటున్నారు.
ఇది మా వ్రతము అని చెప్పబడుతుందన్నమాట ఇక్కడ. పాసుర భావం. ఓడలతో కూడినటువంటి సముద్రాన్ని మదించినటువంటి ఓ కేశవ, ఒక చక్కని వర్ణన చెప్తున్నారిక్కడ. కాలు తడవకుండా సాగరాన్ని దాటవచ్చు, కానీ కన్ను తడవకుండా సంసారాన్ని దాటలేము అంటున్నారు. నిజమే కదా. శ్రీ మహావిష్ణువు అనేటటువంటి ఓడను పట్టుకుని సముద్రాన్ని దాటవచ్చు, సంసారాన్ని కూడా తరించవచ్చు. చంద్రుని పోలిన చల్లని దివ్యముఖం కలిగినటువంటి వాడా, మేము దివ్యమైన ఆభరణాలను పెట్టుకొని వచ్చాము. పరా అనే ఆయుధాన్ని పొంది ఎవరైతే సంతోషించారో వారందరికీ కూడా 30 పాసురాలు పాడిన వారందరికీ ఆ ఫలితాన్ని ఇవ్వు. తామర పూసల మాల ధరించినటువంటి మా తండ్రి విష్ణు చిత్తుల వారి యొక్క కూతురునైన నేను చెప్తున్నాను. 30 పాసురాలను క్రమం తప్పకుండా ఎవరైతే పాడతారో వారందరికీ కూడా నాకు ఏ ఫలాన్నైతే ఇచ్చారో ఆ ఫలాల్ని అందరికీ ఇవ్వమని స్వామిని కోరుతుంది. ఈ భూమండలం మీద ఎవరైతే బాధలను మోస్తూ ఉంటారో వారందరూ స్వామికి మంగళాశాసనం పాడండి, స్వామివారి పాదాలకు మంగళం పాడండి అంటూ ఉన్నారు. తిరుప్పావై 30 పాసురాలను పూర్తిగా పఠించిన వారికి తప్పక దైవానుగ్రహం కలుగుతుంది. ఫలశ్రుతి మహిమ ఆండాళ్దేవి స్వయంగా ప్రకటిస్తున్నారు. ఈ 30 పాసురాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని. ఈ పాసురాన్ని ప్రతిరోజు వినడం వల్ల పాపక్షయం కలుగుతుంది, భక్తిలో స్థిరత్వం కలుగుతుంది, కుటుంబంలో శాంతి లభిస్తుంది, ఆర్థిక మానసిక శ్రేయస్సు కలుగుతుంది, మోక్ష మార్గంలో పురోగతి లభిస్తుంది. 30 రోజుల సాధనలో ఒక సందేశం. తిరుప్పావై మనకేం నేర్పుతుంది అంటే, వినయంతో మెలగాలి, సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి, శరణాగతిని వేడుకోవాలి, భక్తితో మెలగాలి, సమర్పణాభావంతో ఉండాలి. భగవంతుడితో జీవించడమే తిరుప్పావై అసలైన సందేశం. ముగింపు. ఈరోజు మనం తిరుప్పావై 30వ పాసురమైనటువంటి వంగక్కడల్ కడయిందా అనే పాసురాన్ని గురించి తెలుసుకున్నాం కదా. మరియు సంపూర్ణ ఫలశ్రుతిని కూడా తెలుసుకున్నాం. ఈ 30 రోజుల భక్తి ప్రయాణం మీ జీవితాల్లో శాంతి, సుఖం, దైవానుగ్రహాన్ని పొందగలరని ఆండాళ్దేవిని ప్రార్థిస్తున్నాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గోదాదేవ్యై నమః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ పాసురాన్ని మనం విని తరించినట్లుగానే మన బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేసి వారు కూడా వినేలా చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.